నమస్కారం పిల్లలు, నేను మీ అమ్మమ్మ. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక పెద్ద సింహం మరియు చిన్న ఎలుక గురించి. మరి వినడానికి సిద్ధంగా ఉన్నారా? అప్పుడైతే ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం చాలా గొప్ప రాజు, అంతా దానికి భయపడేవాళ్ళు. ఒకరోజు ఆ సింహం ఉదయం పొద్దున పగలే ఒక చెట్టు కింద నిద్రపోతుండగా ఒక చిన్ని ఎలుక అక్కడ ఇక్కడ జారుకుంటూ వచ్చి దాని మీసాల మీద పడింది. సింహం ఒక్కసారిగా కన్నులు తెరిచి గుర్రుమంది. ఎవడు ఇది నా మీదకి వచ్చింది అని అరవడంతో భయపడ్డ ఎలుక మొట్టమొదటిసారిగా అడిగింది, స్వామి, నన్ను క్షమించండి, తప్పుగా జరిగింది, దయచేసి నాకు శిక్ష ఇవ్వకండి, ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను. సింహం, నీవు నన్ను కాపాడతావా? నువ్వు చాలా చిన్నదివి, పోన్లే నేను విడిచిపెడతాను అని అంటూ సింహం దాన్ని వదిలేసింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సింహం వేటకారుల బలానికి చిక్కింది. అది ఒక గొప్ప వల్లో చిక్కుకుంది. ఎంతగా కేకలు వేసినా ఎవ్వరు వినలేకపోయారు. అప్పుడు అదే ఎలుక అక్కడికి వచ్చింది. సింహాన్ని చూసి వెంటనే అర్థం చేసుకుంది. ఎలుక ధైర్యంగా, మీరు నన్ను విడిచిపెట్టినప్పుడు చెప్పారు కదా, నేను ఒకరోజు మీకు సహాయం చేస్తానని. ఆ రోజు వచ్చేసింది. అందుచేత ఎలుక తన చిన్న పళ్ళతో వలని మెల్లగా కొరుకుతూ చివరికి సింహాన్ని విముక్తం చేసింది. ఆ రోజు నుంచి సింహం ఎలుక మంచి స్నేహితులైపోయారు. పిల్లలు, ఈ కథ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవ్వరు చిన్నవారు కాదు, ప్రతివాడు ఏదో విధంగా సహాయం చేయగలడు. ఇలాంటి మరిన్ని కథల కోసం కథ చెప్పావమ్మమ్మ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా వినండి. పసందైతే లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి.